ఏపీ రాజధాని అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రారంభమైంది. తుళ్లూరు మండలంలోని వడ్డమానులో ల్యాండ్ పూలింగ్ కార్యక్రమం ప్రారంభించారు. వడ్డమాను గ్రామస్తులతో మంత్రి నారాయణ గ్రామసభ నిర్వహిస్తున్నారు. తుళ్లూరు మండలం వడ్డమాను, అమరావతి మండలం ఎండ్రాయి గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్కు విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేశారు అధికారులు. అరణ్య రోదన అయిపోయింది కదా, రాష్ట్రమంతా సంచారం దానికి రక్షణ కల్పించండి అని అడుగుతున్నాం. గజలు కావాలని చెప్పి అడిగాం సార్. బాబు మీకు వాళ్ళ మేము వస్తుంటే మా స్వాగతం కొద్దిగా అటు పెట్టండి. కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం. మమ్మల్ని వడ్డమాన్లో 1937 ఎకరాలు, ఎండ్రాయిలో 2166 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం 7 రెవెన్యూ గ్రామాల్లో 16,666 ఎకరాల ల్యాండ్ పూలింగ్ జరగనుంది. రైల్వే లైన్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కోసం 7 గ్రామాల్లో సిఆర్డీఏ భూ సమీకరణ చేయనుంది. లేకపోతే అసలు కోట్ల కేసులే నిలబడేగా అది పక్కన ఇంకా రెండో ఒక్క నిమిషం, నీకు ప్రభుత్వం మారుతాం అనే పాయింట్ అనేది పక్కన పెడితే నా మాట పూర్తిగా వినండి. మీరు అడిగిందని నేను సమాధానం చెబుతున్నా. ఆ ల్యాండ్ పూలింగ్ జరిగిన రోజుల్లో అభివృద్ధికి సంబంధించి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఈ సంబంధించి కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినాయి కాబట్టి ఈ ప్రాజెక్టుకు సంబంధించి మీ భూమి సేకరణ తీసుకున్న సందర్భంలో 3 సంవత్సరాల కంటే లోపే అభివృద్ధి చేసి చూపిస్తాం అనేది ఖచ్చితం. అందులో డౌట్ మీరు ల్యాండ్ పూలింగ్ 60 రోజుల లోపు మీ ఊర్లో సేమ్ యాజ్ గా 2014లో మీరు భూ సమీకరణ చేసినప్పుడు ఏమైతే ప్రొఫార్మా పెట్టుకున్నారో ఆ ప్రొఫార్మా ప్రకారం 50,000 మంది రైతులు ఇచ్చారు. 33,000 ఎకరాలు ఇచ్చారు కదా. వాళ్ళందరూ న్యాయ పోరాటాలకు వెళ్ళారు కదా. వాళ్ళు అభివృద్ధి చేయగలిగారా? ఆ రోజు ప్రభుత్వాన్ని మెడలోంచి అభివృద్ధి చేయించుకోగలిగారా? ఫండింగ్ తో ప్రోగ్రెస్ చేయించుకోగలిగారా? చేయించుకోగలిగేటటువంటి చట్టం ఉండాలంటున్నాను నేను చెప్పాను. మీ డౌట్ ఏంటంటే ఆయన 3 రాజధానులు పాట ఎత్తి ఇక్కడ నుంచి రాజధాని తీసేస్తే మీకు వచ్చే అభివృద్ధి సంగతి మీకు డౌట్. నిన్ను నా మాట అది రాజధాని ఇక్కడే ఉంటుంది, మార్చడానికి లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పినాక ఇంకా అభివృద్ధి జరగకపోవడం అనే పాయింట్ చేసేస్తాను. మీరే చెప్తున్నారు అమ్మక అగ్రిమెంట్ లో పెట్టండి అని అడుగుతున్నారు. 3 సంవత్సరాల లోపు అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే అందరూ ఇంటింటి తిరిగి అందరూ ఇస్తానని రాసి 3 సంవత్సరాల లోపు అభివృద్ధి చేస్తామని నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను. మీరు కూడా నాకు హామీ ఇవ్వండి. అందరు భూములు రాసి చేస్తాను. అందరూ అగ్రిమెంట్ గా మీరు అదే సిఆర్టీ యాక్ట్ లోనే ల్యాండ్ పూలింగ్ కంప్లీట్ అయిన తర్వాత 3 years లోపల చేస్తాం. చట్టంలోనే ఉంది, మన చట్టంలో. సమాధానం వచ్చినాక మళ్ళీ దాని మీద ఆర్గ్యూ చేయొద్దు. ఇప్పుడు చట్టాల్లో పెట్టామని చెబుతున్నారు. ఎప్పటిదాకా లేదని నేను అనుకున్నాను. చట్టంలో స్ట్రెంత్ ఉంటే 2019, 2024 స్ట్రెంత్ ఉంది కాబట్టి రాజధాని ఇక్కడ నిలిచింది. కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఏ కోర్టుకు వెళ్ళినా కూడా నిలబడింది రాజధాని. బికాస్ ఆఫ్ సిఆర్డీ చట్టం అంత పగలబంది ఉండబెట్టి ప్రోగ్రెస్ జరగకపోవడానికి కారణాలు డిఫరెంట్. జరగకపోవడానికి కారణాలు చాలా పొలిటికల్ రీజన్స్ తో రాజధాని మార్చారు. దానికి కేంద్ర ప్రభుత్వం మనకు సపోర్ట్ గా ఉంది. గెజిట్ ఇవ్వబోతారు. మేము అనేది ఏంటంటే ఎనీ సర్కమ్స్టెన్సెస్ వర్క్ డిలే అయిపోతే ఈ పరిహారం ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ లో పెట్టండి. మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. 4 సంవత్సరాలు సమయం తీసుకోండి. 4 సంవత్సరాలు అభివృద్ధి చేయలేకపోతే పరిహారం పెట్టండి. భారమైన పరిహారం పెట్టండి. ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేయకపోతే యూ కెన్ గో టు కోర్టు. అసలు కండిషన్ పెట్టమంటున్నాం సార్. దాంట్లో కండిషన్ పెట్టమంటున్నాం సార్. ఎకరానికి 5 లక్షలు ఇవ్వండి సంవత్సరానికి. మీరు అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే లేట్ పేమెంట్
అప్పుడు ఆ పరిస్థితి రాదంటున్నాను. సార్ ఒక్క నిమిషం. పరిస్థితి కాదంటే పరిస్థితులే హ్యాపీ. పరిస్థితి కాదు హ్యాపీ. సార్ అప్పుడు కోర్టుకు వెళ్ళాడు. హైకోర్టు ఏమన్నా ఫేవర్గా రాసి ఇప్పుడు రెడ్డి గారు విన్న నా మాట విను. మీ పరిహారం మీ ఇప్పుడు ఒరిజినల్ గా వినండి, నా మాట వినండి. మీ మాట కానీ మా మాట బలవంతంగా ప్రభుత్వం చేత ఖర్చు చేయించలేదు అని చెప్పేసి కోర్టు వ్యాఖ్యానించింది ఆ రోజున. వినండి, నా మాట వినండి. ఇప్పుడు ఒరిజినల్ ల్యాండ్ పూలింగ్ గతంలో జరిగినప్పుడు మనం ఇచ్చిన కండిషన్ ఏంటి? 10 సంవత్సరాల లోపు అభివృద్ధి చేసిన ఫ్లాట్ మీకు అందజేస్తామని. అవునా కాదు? అవునా? అందజేయలేకపోయాం కనుక మళ్ళీ 5 ఏళ్ళు కౌలు పెంచాం. మళ్ళీ దాని అర్థం ఏంటన్నమాట? మీకు గ్యారంటీ ఉంది కదా. కామెంట్స్ చేసిన కామెంట్స్ కి ఆన్సర్ మనం చెప్పకూడదు. ఫైనల్ జడ్జిమెంట్ మీద అభివృద్ధి అనేది ఆర్థిక పరమైన అంశం. బలవంతంగా మీరు ఖర్చు ఏదంటే మాట్లాడాలండి. 3 సంవత్సరాలు అడిగారు. 3 సంవత్సరాల లోపు అభివృద్ధి చేసి చూపిస్తామనేది ప్రభుత్వం హామీ. 3 సంవత్సరాల్లో డెవలప్ చేసినా కూడా వినాలా మాట? 3 సంవత్సరాలు డెవలప్ చేసినా కూడా 10 సంవత్సరాలు యాన్యుటీ ఇస్తామనేది పూర్తి హామీ. ఈ 10 సంవత్సరాల్లో అక్కడ డెవలప్ కాలేదు కాబట్టి మళ్ళీ 5 సంవత్సరాలు కౌలు ఇచ్చాం. 5 సంవత్సరాల పాటు కన్సిడర్ చేస్తున్నాం. రెగ్యులర్ని మీకు ప్రాబ్లం లేకుండా 3 సంవత్సరాల కంటే ముందే చేసి చూపిస్తామని చెబుతున్నాం. అక్కడ నుంచి రైతులు వస్తున్నారు. ఒక్క నిమిషం వెనక్కి జరగాలి. మీడియా వాళ్ళు ఒక్క నిమిషం వెనక్కి జరగాలి. అమ్మ రండమ్మా, అమ్మ రండమ్మా, రండి రండమ్మా. ఒక్క నిమిషం వెనక్కి జరగాలి. మీరు మాట్లాడారు కదా, ఒక్క నిమిషం దయచేసి వెనక్కి జరగాలి. దయచేసి వెనక్కి జరగాలి. ఒక్క నిమిషం మీరు మాట్లాడారు, ఇక వెనక్కి జరగాలి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం వెనక్కి వెనక్కి రావాలి. ఒక్క నిమిషం. ముందుకెళ్ళిపోండి అన్న కొంచెం పాస్బుక్ కొంచెం పైకి ఇలా చూడు బాబాయ్. బాబాయ్ ఎలా చూడు
ఇక్కడ పెట్టండి మీడియా సార్ సార్ మీడియా చూసి ఇక్కడే చేయండి సార్ సార్ మీడియా చీఫ్ ఉందా ఇక్కడ పెట్టేస్తా టేబుల్ పెట్టుకున్నాం